see Yes. two beautiful children this morning. థ్యాంక్ యూ సార్. మరి మరి చక్కని సుందరమైనటువంటి ఆనోక్ గారి అబ్బాయి, మరి అలాగే మరి ఈయన అబ్బాయి, మరి మన నసరం గారి అబ్బాయి, ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఆ, హాయ్ చెప్దాం ఆ బాబుకి. హాయ్ బాబు, ఏం పేరు నీ పేరు? హానుక్ బాబు, ఏం పేరు మీ అబ్బాయి పేరు? Lenin. Sir, Lenin, sir, makes Lenin. ఆహాహా, ఓకే ఓకే. రెలిన్. Sir. makes me miss my grandchildren. మరి మిమ్మల్ని చూస్తూ ఉంటే మరి నా యొక్క మనవలు గుర్తొస్తూ ఉన్నారు. వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు నాకు గుర్తొస్తున్నారు. I've got 8 grandchildren, and I miss them when I see you beautiful children. మరి ఈ విధంగా మరి చక్కని మరి ఈ పిల్లల్ని చూసినప్పుడల్లా కూడా నాకేమనిపిస్తుంది అంటే మరి వాళ్ళతో వచ్చి నేను ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. I got up this morning and I went to the men's Bible study that we have at 7 o'clock. మరి ప్రతి శుక్రవారం ఉన్నట్టుగానే ఈ శుక్రవారం కూడా మరి మా ప్రాంతంలో ఉన్న పురుషుల బైబిల్ స్టడీ దానికి నేను పొద్దున్నే 7 గంటలకే నేను అక్కడికి వెళ్ళి అది అయిపోయిన తర్వాత ముగించుకుని ఇక్కడికి వచ్చాను. I have not been attending because I want to be here at 8 o'clock. నేను చాలా రోజుల నుంచి ఆ మీటింగ్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే 8 గంటలకే మరి మీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మరి లేట్ అయిపోద్దని నేను ఆ మీటింగ్ మానేసుకున్నాను చాలా రోజులు వెళ్ళడం. But one of my friends was teaching on the parable of the seeds and the sower. మరి నా యొక్క స్నేహితుడు మరి ఈరోజు మరి విత్తువాని గురించినటువంటి ఆ యొక్క ఉపమానము, మరి ఆ విత్తడము, ఆ యొక్క మరి కోయడము అనేటువంటి దాని మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. When I go, I get a little frustrated at these men. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి అక్కడ ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులు అనేటువంటి వారిని చూసి కొద్దిగా నేను మనసులో బాధపడ్డాను. Because they talk about studying the scriptures and then just a little bit about trusting the Holy Spirit. మరి వారు ఆ యొక్క వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యం నమ్మండి అని చెప్తారు, కానీ మరి వారు పరిశుద్ధాత్మని సరిగా నమ్మనటువంటి వారుగా, మరి ఆ యొక్క ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చిందంటే మరి ప్రభువుని వదిలిపెట్టేసి వారు సొంతంగా ఆలోచించేవారుగా వారు ఉన్నారు. కాబట్టి నేను వారికి ఆ విషయంలో నేను చాలా బాధపడతా ఉంటాను. I hear one young man about 35 years old. అయితే నేను ఒక యవనస్తుడు అయినటువంటి ఒక సహోదరుడు, అక్కడ 35 సంవత్సరాల వయసు ఉంటాయి అతనికి, అతను కూడా ఆ బైబిల్ స్టడీకి వచ్చారు. That makes the same joke 4 or 5 times a year. మరి ఆయన ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే ఒకే జోకు ఆయన మరి కనిపించినప్పుడల్లా అదే జోక్ వేస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు ఆయన 5-6 సార్లు అదే జోక్ చెప్తా ఉంటారు, ఇంకా కొత్త జోకులు రావు ఆయనకి. He keeps saying, I'm praying for God to provide to me this mansion on the beach. మరి ఆయన చెప్తా ఉంటాడు, అదేంటంటే ఒక పెద్ద భవంతి ఉంది ఒక బీచ్ పక్కన, ఆ భవంతి నాకు కావాలని అనేక దినాలుగా నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాడు. And he says, and I'm naming it and claiming it in the name of the Lord. మరి దాన్ని నేను ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా దాని పేరు చెప్తాను, ఆ యొక్క ప్రాంతము పేరు చెప్తాను. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను ఆ యొక్క బిల్డింగ్ కావాలని నేను అడిగినప్పుడు ప్రతిసారి అదే మాట అడుగుతాను. I know he's trying to be funny. మరి ఆ విషయం చెప్పినప్పుడల్లా నాకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఏదో నవ్వులాటకి ఆ విషయం చెప్తున్నాడు, అదేదో ప్రత్యేకంగా చెప్పాలని చెప్పట్లేదు అని నేను నాకు ఆ మాటలను బట్టి అర్థమైపోతూ ఉంటుంది. But I'm going to tell you, men and women and children, prayer is not a joking matter. మరి ప్రియమైన సహోదరులారా, మరి ఎప్పుడు కూడా ప్రార్థన అనేటువంటిది మనము ఆ యొక్క ప్రార్థన చేస్తున్నామంటే అదేదో నవ్వులాట కోసం కానీ లేదంటే ఏదో మరి ఆ యొక్క జోక్గా చెప్పడం కోసం కానీ మనం ప్రార్థన గురించి చెప్పడం కానీ ప్రార్థన గురించి మాట్లాడటం కానీ మనం చేయకూడదు.
Because what he is showing me and the other men, that his heart really wants that mansion on the beach. మరి ఆ యొక్క అతని మాటలను బట్టి అక్కడ అతను ఉన్నటువంటి ఆ భవంతి నిజంగా అతనికి కావాలి అనేటువంటిది అతనికి లేదేమో అనిపించే విధంగా అతను హాస్యాస్పదంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. I called him out on it this morning. అయితే నాకు చాలా రోజుల నుంచి ఆయన చూస్తున్నాను. మరి ఈ రోజు ఉదయం ప్రత్యేకంగా ఆయన సహోదరుడా నా దగ్గరికి రా, నీతో మాట్లాడాలని నా దగ్గరికి పిలుచుకున్నాను. He may not like me anymore. మరి నేను ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి, ఏదంటే అది మొహం మీద చెప్పేస్తాను కాబట్టి నన్ను ఆయన ఇష్టపడడు. మా సంఘంలో ఎవరు కూడా నన్ను ఇష్టపడరు. But he needs to take it up with his Father in heaven through the Holy Spirit. అయితే నేను అతనికి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నేను మాట్లాడడం కాదు, పరిశుద్ధాత్ముడే మరి నా ద్వారా మరి ఆ బిడ్డతో మాట్లాడాలనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. కాబట్టి సహోదరుడా నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడాలని చాలా వినయపూర్వకంగా అతను ఆహ్వానించాను. As many of you know, when I was in India, I would call you out over this thing in the worship services. మరి నేను భారతదేశంలో ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మీ చేతిలో ఇది చూస్తే మరి ప్రార్థన సమయంలో వాక్యం చెప్పేటప్పుడు కానీ మీ చేతిలో ఫోన్ చూసానంటే నేను చాలా కోప్పడేవాడిని. Because there is not one thing that could be called to you that you can do something with immediately. మరి ఈ యొక్క మన జీవితంలో మరి నిత్యావసరంగా అయిపోయి ఏదైనా మన చేతిలోకి ఫోన్ వచ్చిందంటే ఏం చేస్తున్నామంటే, మరి ఆ యొక్క ఫోన్లోనే మరి అనేకమైనటువంటి పనులు మనకి వెంట వెంటనే గుర్తొచ్చేస్తాయి. కాబట్టి వాటి మీదకి మన మనసు వెళ్ళిపోద్ది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్లో మన మనసు ఉండకుండా అయిపోతుంది. My wife could call me while I'm preaching to you and I'm not going to answer. మరి ఒకవేళ నేను మరి ఇదే బోధ నేను అందరికీ చెప్తా ఉన్నప్పుడు నా భార్య కూడా చాలాసార్లు నన్ను తిడతా ఉంటుంది, నీకు ఎందుకయ్యా వాళ్ళకి, ఎందుకు నువ్వు అలా చెప్పి నువ్వు వాళ్ళకి చెడ్డ అవుతావు అని, నువ్వు అలా చెప్పకు అని అమ్మగారు కూడా చెప్తా ఉంటారు. Why am I saying about the phones and about the mansion on the beach? మరి ఎందుకు మరి మాటలన్నీ కూడా నేను చెప్తున్నాను అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఫోన్లు మనం పెట్టుకోకూడదు వాక్యం వినేటప్పుడు అనేటువంటిది మరి చెప్తున్నాను. అలాగే ప్రార్థన చాలా ఏదో ఎటకారంగా చేసేటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు అనేటువంటిది ఎందుకు నేను చెప్తున్నానంటే, because we have to learn to trust the Holy Spirit and Him be our focus, our love, and our dedication. మరి ఎందుచేతనంటే మరి ఆ యేసయ్య మన యొక్క జీవితాల్లో ఆయన మనం కలిగి ఉండాలని, ఆయన కొరకు మనం సమర్పించుకొని మరి పూర్తిగా మనం ఉండాలని, మన సమయమంతా ఆయన కొరకు మనం చెయ్యాలని, మరి ఆయనే మనకు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనం కలిగి ఉండాలని నా యొక్క ఆశయం ఉన్నది. Now, I'm going to tell you, my wife and I've worked hard all my life and I've saved money and we are able to pay our bills and live decently. మరి నేను అయ్యగారు అమ్మగారు కూడా చాలా మరి కష్టపడి పని చేస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి పని వారు కష్టంతో చేస్తూ మరి వారికి ఏ కొదువ లేకుండా మరి వారి అవసరాలన్నీ కూడా వారు తీర్చుకోవడానికి వారు అనుదినము వారు పనిచేసేవారుగా ఉంటారు. But I have no financial desires or material things I desire. మరి అయితే నాకు ఈ లోకంలో ఏదో ఆస్తులు సంపాదించుకోవాలని కానీ, లేదంటే ఏదో మరి ఏదైనా ధనాన్ని కూడబెట్టాలని కానీ, మరి ఆ బిల్డింగ్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలని కానీ నాకు ఎటువంటి ఆశలు ఉండవు. The desires I have for money that He provides. మరి నేను ఎందుకు ఆలోచించనంటే, మనకు అవసరమైంది ఏదో మరి ఆయనే మనకు అది ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడని నేను ప్రభువుని పూర్తిగా నమ్ముతాను. కాబట్టి నేను ఆ విషయంలో నేను ఏమీ తొందరపడను. Is for the ministry that God has called me to be with each of you. మరి ఈ దేవుడు మరి మీ అందరితో కలిసి
ఏమైతే పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడో ఆ పరిచర్య చేసే అవకాశాన్ని నేను ఆ యొక్క మరి చేయడానికి ప్రభువే నాకు సహాయం చేసి బలపరుస్తారు. My desire is for us to build bore wells and churches and orphanages and support children and to give away Bibles. మరి నా ఆశ ఏంటంటే మరి ఆ యొక్క మరి ఆ అనేకమైన నీళ్లు లేని ప్రాంతాల్లో మరి వాటర్ మరి వెల్స్ వేయాలి, అలాగే సంఘాలు కట్టబడాలి, అలాగే మరి అనేక మంది మరి బిడ్డలైనటువంటి వారు మరి ఆ యొక్క చక్కగా పోషింపబడాలి. మరి ఎవరు కూడా మరి ఏ కొదువు లేకుండా మరి కొదువులో ఉన్నటువంటి వారు కొదువులు తీర్చబడాలి. మరి అలాగే మరి ఆ యొక్క ఎవరైనా మరి బైబిల్స్ కావాలనుకున్న వారికి కూడా బైబిల్స్ అందజేయాలనేటువంటి ఆశతో నేను ముందుకు మరి కొంచెం సాగిపోతూ ఉన్నా. Calling by the Holy Spirit is to join in 4 worship services to India and Pakistan every week I can. మరి ప్రభు నన్ను పిలిచినటువంటి పిలుపు మరి ఆధారంగా నేను ఎంత వృద్ధాప్యంలో మరి ఆ యొక్క ఆరోగ్యం సహకరించిపోయినప్పటికీ కూడా మరి ఇంచుమించు మరి పాకిస్తాన్లో మరి అలాగే మరి ఇండియాలో మరి ఇంకా మరి ఈ విధంగా 4 మీటింగ్స్ మరి వారానికి నేను మరి దేవుని వాక్యాన్ని అందజేయడానికి ప్రభు నన్ను బలపరిచి నడిపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Praise the Lord. I pray that your desires of your heart are to serve God and follow Him and love people. మరి మీకు మరి దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి మీరు కూడా మరి ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి మరి ప్రజలైన మరి దేవుణ్ణి ఆ యొక్క పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తూ ప్రజలైనటువంటి వారిని కూడా మీరు ప్రేమించేవారుగా ఉండి దేవుని ప్రేమను ఈ లోకంలో మరి ప్రజలందరికీ చూపిస్తూ మరి దేవుని కొరకు ఆ యొక్క మనుష్యులను సంపాదించేవారుగా మీరు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I know I'm not where I'm supposed to be as a Christian. మరి నేను నమ్మేటువంటి విషయం ఏంటంటే మరి నేను ఈ విధమైనటువంటి విషయాలే నేను నమ్ముతాను. ఎందుకంటే క్రైస్తవుడిగా నేను ఉన్నాను కాబట్టి మరి నా బాధ్యత ఏమిటి అనేటువంటిది నేను గుర్తించాను కాబట్టి నేను ఈ విధంగా అనుకుంటాను. I know I don't study this word enough. మరి నేను ఇక్కడ కేవలము వాక్యం మాత్రమే చదివితే సరిపోదు, వాక్య ప్రకారం నేను జీవించాలి అనేటువంటిది నేను నమ్ముతాను కాబట్టి మరి ఈ విధంగానే నేను ఆలోచిస్తూ ఉంటాను. But what he has taught me in the last 30 years is to trust him with all of my heart. మరి గతించిన 30 సంవత్సరాలుగా మరి నేను ప్రభువులోకి వచ్చినప్పటి నుంచి కూడా నా పూర్ణ హృదయంతో నేను ప్రభువుని ఆ యొక్క ప్రేమించాలి అనేటువంటిదే ఆయన నాకు చెప్తా ఉన్నారు. మరి దానినే నేను ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. I don't prepare sermons for you. మరి మీకు వాక్యం చెప్పడానికి రావడానికి ముందుగా నేను వాక్యం ఏదో మరి సిద్ధపడి రావడం అనేటువంటిది నేను ఎప్పుడు చేయను. పరిశుద్ధాత్మదేవుడు ఏదైతే నాకు బోధించమని చెప్తాడో అదే మీకు బోధ చేస్తూ ఉంటాను. I don't write down and try to read word for word a sermon. మరి ఆ యొక్క బోధకులు చేస్తున్నటువంటి రీతిగా మరి ప్రతి మాట నేను రాసుకుని ఆ యొక్క మాటలు మరి అక్కడ రాసుకొచ్చిన మాటలే చదివి అదే ప్రసంగం అని చెప్పేటువంటి విధంగా నేను చేయడం నాకు ఇష్టం ఉండదు. I will have a scripture that I think is what he wants to talk about. మరి ఆయన ఈ రోజు ఏదైతే మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడో ఆ విషయాన్ని మరి ఆయనే చెప్తాడు, ఆయనే మాట్లాడతాడు అనేటువంటి దాన్ని నేను విశ్వసిస్తాను. And it may be what he wants and it may be something totally different. మరి ఆ యొక్క మనము మరి ఏం చెప్పాలనుకున్నాం, మనం వినాలనుకునేదా లేకపోతే మనకు అవసరమైంది మనకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అన్నది కాదు, కానీ ఆయన ఇష్టం ఏంటనేటువంటిదే ఆయన మనతో మాట్లాడతారు. This is where I would love to see each one of you get to where you trust God with all of your heart to give you the words to say. మరి ఇదే విధంగా మరి నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో అలాగే మీరు కూడా ఆలోచించి మరి ఆయనకు మరి సంపూర్ణంగా మీరు సమర్పించుకోవాలనేటువంటి ఆశతో నేను ఉన్నాను. That you can preach 3 or 4 messages a day and have never prepared.
మరి మీరు ఈ విధంగా మరి రోజుకు 3-4 మెసేజ్లు మరి వింటూ లేదా మీరు రాసుకుంటూ ఒక చోట మరి వాటినే బోధిస్తూ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. Okay, I've stepped on my toes enough this morning. మరి మనం ఇప్పుడు నేను మరి ఏదన్నా తప్పుగా మాట్లాడినట్లయితే మరి మీరేం బాధపడకండి. No, it's not. I'm not through stepping on toes. మరి నేను ఏది నేను సరిగా మాట్లాడానని నేను నమ్ముచూ ఉన్నాను. You can memorize this whole book that God wrote. మరి దేవుడు రాసినటువంటి ఈ యొక్క పవిత్ర గ్రంథం బైబిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకవేళ అంతా కూడా మరి చదివి దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ఆ యొక్క శక్తి ఒకవేళ మీరు కలిగి ఉండొచ్చు. You can quote scripture beautifully. మరి ఆ యొక్క వాక్యాన్ని సందర్భానుసారంగా మరి మీరు ఆ యొక్క చెప్పడం అనేటువంటిది ఆ తలాంతు ఒకవేళ మీరు కలిగి ఉండొచ్చు. But if the Holy Spirit is not guiding you, you've missed the whole purpose of God's plan for your life. మరి ఆ విధంగా మీరు చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నప్పటికీ కూడా మరి మీ ద్వారా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా కూడా మరి ఆ యొక్క నడిపించకపోతే అది ఏ ప్రయోజనం లేననేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. So I want us to look in 1 Corinthians chapter 2 this morning. మరి ఈరోజు మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీరు చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Oh, beautiful children. మరి పిల్లలు చాలా అందంగా ఉన్నారండి. అందరికి ఆ పిల్లలు అందమైన పిల్లలు ఉన్నారు ఇక్కడ. అందరూ హాయ్ చెప్పండి పిల్లలకి. హాయ్ పిల్లలు. Okay, would you read 1 Corinthians chapter 2, 1 through 5, please? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుందామండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుక్కుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. హల్లెలూయా. ఆమేన్. Paul is writing to the Corinthians in his first letter. మరి ఆ యొక్క మొట్టమొదటి ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ఆ యొక్క కొరింథీయులకు అనేకమైన విషయాలు పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. And I believe in that first verse 1, he is talking about each one of us and our delivery of the word. మరి ఆ యొక్క 2వ అధ్యాయంలో మరి ఈ మాటలు నేను చదువుతా ఉన్నప్పుడు మరి ఆయన కేవలం కొరింథీలో ఉన్న సంఘానికి మాత్రమే కాదు ఈ మాటలు చెప్పేది. మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఈ మాటలు ఆయన చెప్తున్నాడు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నాను. I have seen so many men and women that are much more eloquent in their speech. మరి నేను చాలా మంది దైవజనులైనటువంటి వారిని క్రైస్తవులైనటువంటి వారిని నేను చూశాను, నాకు తెలుసు. మరి వారు ఆ యొక్క చాలా శ్రవ్యముగా చాలా చక్కగా వారు మాట్లాడే విధానం చాలా మృదువుగా వారు మాట్లాడుతూ ఉంటారు, చాకచక్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు. I've seen them use words that are this long that I have no idea what they mean. మరి కొన్ని మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు, మరి కొత్త మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఆ మాటలకి ఒక్కొక్కసారి కొన్ని అర్థాలు కూడా ఆ మాటలకి అర్థాలు కూడా నేను తెలుసుకోలేనటువంటి వాడిని. And as I've told you, I don't have Bible training, seminary training. I have a college degree in accounting. మరి ఎందుకంటే నాకు మరి ఆ యొక్క బైబిల్ అంతగా తెలియదు. నేను ఏ విధమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ నేను చేయడం కానీ మరి ఏదైనా బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవడం కానీ సెమినరీకి వెళ్ళి నేర్చుకోవడం కానీ నేను చేయలేదు. And so if me with a college education cannot understand it, how much more can the people who have no education understand big words? మరి ఈ విధంగా మరి నేను
ఇది కూడా నేర్చుకోలేనటువంటి నేను మరి నాకు అర్థం కానటువంటి రీతిగా నాలాంటి వారు అనేక మంది మరి సంఘంలో ఉంటారు కాబట్టి మరి వారు కూడా మరి ఆ యొక్క మరి కష్టమైనటువంటి మాటలు మరి వారు ప్రసంగికులు చెప్పినప్పుడు వారు కూడా అర్థం చేసుకోలేరేమో అని నేను అనుకుంటాను. When you look at Jesus' sermons in the 4 books of the Bible, he did not talk above the people's head up here with big words and phrases. మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రసంగాలను కానీ ఆయన మాట తీరు కానీ మరి మీరు ఆ యొక్క 4 సువార్తల్లో మీరు గమనించినట్లయితే ఆయన ఎప్పుడు కూడా కష్టమైనటువంటి పదాలు కానీ మరి ఎవరికి అర్థం కానటువంటి విధమైనటువంటి పదాలు కానీ అని నేను ఈ పదాలు వాడటం వల్ల నన్ను జ్ఞాని అనుకుంటారు అనేటువంటి విధంగా ఆయన ఎటువంటి ఎవరికి అర్థం కాని పదాలను ఆయన వాడలేదు అనేటువంటిది మనం మరి చూస్తూ ఉంటామని. He talked in terms and phrases and words that even the children understood. మరి అక్కడ వాక్యంలో ఏమని చెప్పబడిందంటే మరి అక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు ఎలా ఉందంటే ఆయన మాట్లాడినప్పుడు చిన్న పిల్లలు అక్కడ ఉన్నా కూడా వారికి కూడా ఆ మాటలు అర్థమయ్యే విధంగా ఆయన ప్రసంగించేవారు, ఆయన బోధించేవారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. That second part says or superior wisdom. మరి ఆయన మాటలు ఆ యొక్క అందరికి అర్థమయ్యే విధంగా జ్ఞానయుక్తంగా చాలా జ్ఞానము ఆ యొక్క వివేచనగా ఆ మాటలు ఉండేవి అనేటువంటిది అక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉందండి. Paul and Jesus and the other apostles never came in and said, I'm better than you. I have more knowledge. I'm closer to God. మరి పౌలు గారి యొక్క జీవితంలో కానీ యేసుక్రీస్తు యొక్క మరి ప్రభు గారి యొక్క జీవితంలో కానీ మనం సరిగా చూసినట్లయితే మరి నేనే బాగా గొప్పవాడిని, మరి నాకే అన్ని తెలుసు, మరి మీరు నాకన్నా చిన్నవారు అనేటువంటి భావన ఆ యొక్క వారి ఇరువురి జీవితాల్లో మనం ఎప్పుడు కూడా చూడం. I pray that I have never come to India and acted like I'm better than anybody. మరి ఆ యొక్క నేను ఎప్పుడు కూడా మరి చాలా జాగ్రత్త పడే విషయం ఏంటంటే నేను వేరే ఒకరితో పోల్చుకుని నేను వారికన్నా గొప్పవాడిని, వారికన్నా బాగా ప్రసంగించగలను, వారికన్నా నేను బాగా పరిచయం చేస్తానని ఎప్పుడు కూడా ఒకరితో నేను పోల్చుకోను. మరి దేవుడు ఏ విధంగా అయితే నన్ను నడిపిస్తారో, దేవుడు ఏ విధంగా అయితే నన్ను ఆయన చిత్తంలో కోరిక ఆయన కలిగి నన్ను నడిపిస్తూ ఉంటారో ఆ విధంగా నేను వినయముగా దీన మనస్సుతో ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Because if I have, I've allowed pride to take over my heart. మరి ఆ విధంగా ఒకవేళ నేను ఆలోచించినట్లయితే మరి నా హృదయంలో గర్వపడి ఒకవేళ దేవునికి దూరం అయిపోయి మరి ఆ యొక్క మరి దేవునికి ఎడబాటు మరి నాకు ఏర్పడేదిగా అవుతుందేమో అని నేను భయపడతాను. I even ate boiled peanuts that Manohar made for me. మరి మనోహర్ గారు మరి చాలా మరి వేరుశనగ గింజలు మరి నా కొరకు ఉంచాలని నేను మరొకసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. And if you've never tried it, just be sure and add enough salt. మరి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఉడకబెట్టి ఇవ్వడమే, దానికి సాసు అలాంటివి ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. ఉడకబెట్టి ఇవ్వండి, అంతే సరిపోదు. Praise the Lord for peanuts. Okay sir. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి సృష్టిలో ఉన్నటువంటి ఆ చక్కని ఆహార పదార్థాలు ఆ వేరుశనగకాయల కొరకు దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. Paul in verse 2 said, I am resolved to know nothing except Jesus and him crucified on that cross. మరి ఆ యొక్క ఆయన 5వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 5వ వచనంలో, మరి నేను ఏ పని చేసినా మాట్లాడినా సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి మరి దేవుణ్ణి సంతోషపెట్టడానికే మరి నేను కార్యాలు చేశాను, మాట్లాడాను, మరి ప్రసంగించాను అని చెప్తా ఉన్నారు. That is 2 good things, but he forgot 2 things. మరి అది చాలా మంచి పద్ధతే. అయితే ఇంకా 2 విషయాలు ఒకవేళ మరి అక్కడ చేరిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. He forgot the resurrection and he forgot the Holy Spirit coming back to fill us.
మరి ఆయన మరి ఆ మాట చెప్తూ కూడా మరి మీకు ఆ యొక్క పునరుద్ధాన గురించి మరి పునరుద్ధాన శక్తి ఆయన మీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మను మరి మీకు ఇస్తాడు. మరి ఆ పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉన్నప్పుడు మీరు కూడా అలే యేసు వలె మరి మీరు మారి మరి పరిచయం చేయబోతూ ఉన్నారు అనేటువంటి విషయం అక్కడ చెప్పి మరి ముగించుంటే బాగుండేది అని నేను అనుకుంటాను. Without the resurrection and without the Holy Spirit, Christ is just a dead prophet. మరి ఆ యొక్క పునరుద్ధానము అనేటువంటిది మరి చెప్పకుండా మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పకుండా ఉంటే మరి యేసుక్రీస్తు గురించి ఆయన జీవితం మొత్తం గురించి చెప్పిన మరి సరైనటువంటి మరి అర్థము అందులో రాదు. Now he talks about the Holy Spirit through the rest of the scripture. మరి ఆ తర్వాత 6 నుంచి ఉన్నటువంటి వచనాలు మరి మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆ భాగాల్లో ఆయన చెప్పడం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. We have got to focus on that, the Holy Spirit filling our hearts. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి పరిశుద్ధాత్మ మన కొరకు ఆయన అనుగ్రహించాడు, మన హృదయాల్లో మరి పరిశుద్ధాత్మ నివసించే విధంగా ఆయన కోరుకున్నాడు, ఆయన అనుగ్రహించాడు అనేటువంటిది ఆయన అక్కడ చెప్తా ఉన్నారు. Read 4 and 5 one more time. మరి 4-5 వచనాలు మరి మనం మరొకసారి చదువుకుందామండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించితిని. This is my statement to you. I am not coming and preaching from wise and persuasive words. మరి అయ్యగారు మరి చెప్పాలనుకున్నటువంటిది కూడా ఇదేనండి. మరి అయ్యగారు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తా ఉన్నారంటే ఏదో మరి ఆయనకి అన్నీ తెలుసు, లేదంటే ఆయన చాలా జ్ఞానమైనటువంటి వాడు, ఆయన మహాజ్ఞాని అని ఆయన అనుకోవాలి అని ఆయన ఎప్పుడు కూడా అనుకోరు. What I say is unimportant. మరి అయ్యగారు ఏం చెప్పారు అనేటువంటిది మరి ప్రాముఖ్యం కాదు. What you hear the Brother Jochen and the Holy Spirit speak into your heart is important. మరి ఆయన ఏం చెప్పారు అనేటువంటిది మరి ప్రాముఖ్యం కాదు, కానీ మరి తెలుగులో మరి అనువదించబడినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మరి దాన్ని ఏ విధంగా మరి మీకు అర్థమయ్యే భాషలో మరి మీకు చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయాల మీద మీరు ధ్యానం ఉంచండి. అలాగే పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క మరి మీకు ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద మీరు ఆ యొక్క మరి మనసు పెట్టినప్పుడు ఆ యొక్క విషయం మీకు సరిగా అర్థం అవుతుంది. My mouth can say it wrong and Brother Jochen can misinterpret what I say, but the Holy Spirit will never misinterpret. మరి ఒకవేళ అయ్యగారు చెప్పినటువంటిది నేను సరిగా తర్జుమా చేయలేకపోవచ్చు, మరి కొన్ని మాటలు నేను వదిలేయచ్చు. అయితే మరి పరిశుద్ధాత్ముడు మరి చెప్పినప్పుడు ఆయన ఎటువంటిది వదిలిపెట్టడం కానీ కొన్ని మరి మార్చి చెప్పడం కానీ ఆయన చేయడు. కరెక్ట్గా ఆయన చెప్తాడు, ఏది చెప్పాలంటే ఎలా చేయాలనేటువంటిది ఆయన ఖచ్చితంగా చెప్తారు. And then verse 5 sums it up. మరి ఆ యొక్క మరి 5వ వచనంలో మరి ఆ యొక్క మరి విషయాన్ని మనం చూసినప్పుడు, so that your faith, my faith, may not rest on man's wisdom, but on God's power through the Holy Spirit. మరి అక్కడ చెప్తా ఉన్నారు, మీ విశ్వాసము మరి నా విశ్వాసము మరి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. The Lord. Hallelujah. Praise the Lord. Let's trust him with all our heart. All of our heart. మరి అందుచేతే మరి మన పూర్ణ హృదయంతో మనము ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడము, ఆయన మీద నమ్మిక ఉంచడం మనం ప్రారంభిద్దాం. Let's look on down into the next, read 6 through
9 through 10, please. మరి ఆ తర్వాత 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. Hallelujah. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. If Amen. anybody had the right to brag about his wisdom, Paul did. మరి ఆ యొక్క ఎవరైనా కూడా మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ నుంచి నేర్చుకున్నటువంటి రీతిలో మరి ఉన్నటువంటి వారు మన యేసయ్య మరి ఆయన పరిచర్యలు ఆయన ఎలా నేర్చుకున్నారు, మరి పౌలు భక్తుడు ఎలా నేర్చుకున్నారు, మరి ఆ విధంగా ఒకవేళ నేర్చుకునేవారు ఉంటే గనక Paul, who hated the Hebrews, he hated the followers of Christ. మరి పౌలు గారు యొక్క జీవితం మనం చూసినప్పుడు ఆయన క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారిని ఆయన ఎంతగానో ద్వేషించినటువంటి వ్యక్తి. He was committed to put in jail, to punish and to kill Christians. మరి ఆయన దేవుని పేరు పెట్టబడి క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారిని ఆయన మరి వారిని పట్టుకుని వారిని హింసించడము, జైల్లో పెట్టడము, వారిని చంపడం ఇలాంటి పనులు ఆయన చేసేటువంటి వ్యక్తి. He had the wisdom and the knowledge of the church. మరి ఆయనకు ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో మరి దాని ప్రకారమే తూచా తప్పకుండా ఆయన జీవించాలి, ఒక పరిసయ్యుడిగా మరి ఉండాలి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. కానీ మరి యేసుకు మరి యేసే అంటే ఆయన బిడ్డలంటే చాలా ఆయన కోపం ఉండేది. He was hungry for power and control in the church. మరి ఆ యొక్క దేవాలయంలో మరి ఒక అధికారిగా నేను ఉండాలి, మరి ఆ యొక్క మరి నేను అధికార వాంఛతో ఆయన మరి ఎప్పుడు కూడా మరి ఆయన మరి ఎంతగానో రగిలిపోతూ ఉండేవాడు. And so he was advancing up the church ladder to become a high priest. మరి ఆయన ఆ విధంగా పరిసయ్యుడిగా మరి ఆ విధంగా తన మరి పెరుగుతూ తన జీవితంలో ఒక ప్రధాన యాజకుడుగా అతను ఎదగాలి అనేటువంటి ఆశతో మరి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. He was becoming a bishop and an overseer and a division leader over thousands. మరి ఇప్పుడు కాలంలో మరి బిషప్ గారు మరి అలాగే మరి బిషప్ గారు ఆర్చ్ బిషప్ గారు మరి అలాగే మరి వారికన్నా ఇంకా పైన మరి చూసేటువంటి వారు ఎలాగైతే మరి ఒకరి తర్వాత ఒకరు మరి ఎదగాలని అనుకుంటారో అదే విధంగా ఆయన ఆలోచన ఉండేది. But God had a greater plan for Saul. మరి అయితే దేవుడు మరి ఆ యొక్క సౌలు గారు మరి అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి సౌలు గారి యొక్క జీవితంలో ఆయన వేరే ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. With all of the bad and horrible direction he was going on, he was still one of the elect. మరి ఆయనకు ఉన్నటువంటి ఆ చెడ్డ మరి ఆలోచన, చెడ్డ దృక్పథం, చెడ్డ కార్యాలు ఇవన్నీ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చబడడానికి ఆపలేదు. కానీ మరి ఆయన మరి దేవుని చేత ఎన్నుకొనబడడానికి ఆయన మరి గత జీవితం అనేటువంటిది ఏ అడ్డంకు కాలేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. He was called to salvation in such a dramatic conversion. మరి ఆయన ఆ యొక్క రక్షణకు పిలువబడినటువంటి విధానం ఎలా ఉందంటే ఒక చాలా మరి చక్కగా మరి అదంతా కూడా ఒక 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 సరైనటువంటి పద్ధతిలో జరిగిందండి. That his life 180 degrees, a new creature, a new beginning.
మరి అయితే ఆయన జీవితము మరి ఆ యొక్క ముందుకు సాగిపోతూ ఒక విధంగా వెళ్ళిపోతున్నటువంటి మార్గము సడన్ గా 180 డిగ్రీలు మరి యూటర్న్ తీసుకున్నట్టుగా మరి ఆయన జీవితం పూర్తిగా మారిపోయి మరి వేరే వ్యతిరేక దిశలోకి ఆయన రావడం ప్రారంభించాడు. And now all of that wisdom and knowledge that was used to destroy the way మరి ఈ యొక్క ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి ఆ యొక్క తెలివి, ఆ యొక్క మరి ఆయన గత జీవితంలో ఆయన ఆలోచించిన విధానము ఇదంతా కూడా తనను నాశనం చేసేదిగా ఉందని, తనను ఏ విధంగా కూడా మేలుకరంగా లేదనేటువంటిది ఆయన గుర్తించాడు. was used immediately to defend Jesus Christ in the way and to preach it. మరి ఆ యొక్క మరి అటువంటి మరి ఆ యొక్క మరి ఆ యేసయ్య యొక్క మరి ఆ దర్శనాన్ని ఆయన పొందుకున్న తర్వాత మరి ఆయన చేసేటువంటి పాత కార్యాలన్నీ కూడా మానేసి యేసయ్య కొరకు సాక్షిగా మరి క్రైస్తవుల్ని హింసించినటువంటి ఆయన మరి హింసించబడడానికి, క్రీస్తు కొరకు హింసించబడడానికి మారినటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Amen. Praise God. I get excited thinking about Saul's conversion to Paul. మరి ఈ విధంగా మరి ఆ యొక్క సౌలు గారు మరి పౌలుగా మారడం అనేటువంటిది నేను విన్నప్పుడు మరి నేను ఎంతగానో మరి ఆ విషయం గురించి నేను ప్రోత్సాహపడతా ఉంటాను. Paul went from thinking of himself very highly to saying, I am the lowest of the low. మరి ఆయన చెప్తారు కదా, మరి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆయన గురించి ఆయన చెప్తూ అంటారు, ఏమని అంటారంటే మరి ఆ యొక్క మరి ఇక్కడ మరి ప్రభువు కొరకు సాక్షులుగా ఉన్నటువంటి వారందరిలో కూడా అతి తక్కువ వాడిని అని ఆయన చెప్పుకుంటా ఉంటారు తాను గురించి. And he stood up and preached the gospel to anyone. మరి ఆయన మరి ఆ విధంగా నిలబడి ఆయన మరి ఎవరికి కూడా మరి నేను మరి నాకే అన్ని తెలుసు అనేటువంటి విధంగా ఆయన ఎవరికి కూడా మరి నేనే గొప్పవాడిని, మరి నాకే మరి నన్నే దేవుడు ఎన్నుకున్నాడు అనే విధంగా ఆయన ఎప్పుడు కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు. In his statement in verse 7, if you'll read 7, please. మరి అక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే అందరూ కూడా 7వ వచనం చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This wisdom that we now have and that Paul had through the Holy Spirit filling our hearts. మరి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము గాని ఈ యొక్క జ్ఞానము మరి మరుగైనది కాదు, మర్మమైనది కాదు. మరి ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఆ యొక్క మనకి బయలుపరచాలని ఆయన జ్ఞానాన్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎన్నుకున్నాడు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. This wisdom was hidden from the world until Jesus and the Holy Spirit. మరి ఈ యొక్క యేసుక్రీస్తు మరి ఆయన ఏ విధంగా మరి ఆయన ఉన్నారు, ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు ఏమైతే బోధించాలి, ఆ యొక్క యేసుక్రీస్తుని గురించిన విషయాలు మరి ఆ యొక్క దేవుని గురించినటువంటి విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలని జగదుత్పత్తికి ముందే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And it didn't just come from God, it had been known before the beginning of time. మరి ఆ యొక్క మరి యేసయ్య మరి లోకంలోకి రావాలని మరి యేసయ్య వచ్చిన తర్వాత మరి ఆయన శిలువ యాగములో ఆయన రక్షణ కార్యం చేసిన తర్వాత మరి పరిశుద్ధాత్మను పంపించబడాలని ఈ విధంగా మరి ఆయన సృష్టిని మరి తయారు చేయకముందే, మరి సృష్టి ఆరంభంలోనే మరి జగదుత్పత్తికి పునాది వేయకముందే, భూమికి పునాదులు వేయకముందే ఆయన ఆలోచనలో ఆయన చిత్తంలో అది ఉన్నది అనేటువంటిది పౌలు భక్తుడికి తెలియజేస్తా ఉన్నారండి. And so as the Holy Spirit guides our heart, He is not revealing something new to the world through us. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే పరిశుద్ధాత్ముడు ఏదో
మరి కొత్త విషయాలు ఏదో మనకి బోధిస్తున్నాడు అనేటువంటిది కాదు, కానీ ఆయనకు మరి దేవుడు ఏదైతే మనకు బయలుపరచాలని ముందుగా నిర్ణయించాడో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తారండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Praise the Lord. Praise the Lord. He is revealing to each of us what, as we mature, we can understand wisdom from the beginning of time. మరి మనము ఎదిగినటువంటి వారంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ పసిపిల్లలాగే మనం ఉండకూడదు అనేటువంటిది ఆ యొక్క పరిశుద్ధాత్మ కోరుకుంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Hallelujah. There is nothing new under the sun. మరి ఏదో మనకు తెలియని విషయాలు కానీ మరి క్రొత్త విషయాలు కానీ ఏమీ లేవు, కానీ అన్నీ కూడా మరి ప్రభు చిత్త ప్రకారమే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించిన ప్రకారమే, ఆయన బోధించినటువంటి విధానంలోనే అన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. It may be new to your walk with Christ, but it's not new to God. మరి ఒకవేళ ఇవి మీకు క్రొత్తగా ఒకవేళ విన్నప్పుడు క్రొత్తగా అనిపించవచ్చు, కానీ మరి మరి ఆ దేవునికి ఇవి క్రొత్తవి కాదు, అవి ఇంతకు ముందు ఉన్నటువంటివే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. When you look at verse 9, this is a scripture from the Jeremiah 9:24. మరి మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క 9వ వచనంలో ఉన్నటువంటి మాట, మరి ఇర్మియా భక్తుడు, మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. And he is talking about the Hebrews before Jesus came. He's talking about everybody. మరి ఇక్కడ యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనికి మరి ఆయన రాకముందే మరి ఆయనకి ఎవరు కావాలి, ఎవరిని ఆయన ఎన్నుకోవాలి అనేటువంటిది ఆయన ముందుగానే సిద్ధపరచుకున్నాడు అనేటువంటిది ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నారండి. In the Old Testament, salvation came from faith in God. మరి పాత నిబంధనలో మరి మనం చూసినట్లయితే రక్షణ అనేటువంటిది దేవుని యందు మరి విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనకి దొరుకుతాది అనేటువంటిది బోధించబడింది. But they died without seeing the salvation. మరి మరి వారు రక్షణ పొందడానికి మరి వారు పాపములో చనిపోవాలి అనేటువంటిది, పాపము నిమిత్తం వారు చనిపోవాలనేటువంటిది వారికి లేదు. They died without the Holy Spirit filling their hearts. వారు మరి పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది వారు లేకుండా, మరి వారు పాపము నుంచి క్షమాపణ పొంది రక్షణ పొందేటువంటి అనుభవం వారు లేకుండా మరి వారు చనిపోయినటువంటి పరిస్థితులు అక్కడ చూస్తా ఉన్నాం. And then it says when Jesus died, he went to purgatory and led the captives free. అందుచేతే మనం మరి యేసయ్య మరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని సజీవముగా లేపి ఆయన పరలోకం తీసుకుని వెళ్ళారు అనేటువంటిది, పరదేశంలో వెళ్ళి ఆయన వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. He led those that had faith in God and were saved in the Old Testament to be in the presence of the Father. మరి మరి మనము విశ్వాసం ఉంచినటువంటి మనము మనకన్నా మరి ముందుగా మరి మరి వారు వెళ్ళేటువంటి అవకాశము వారికి ఇవ్వబడినట్టుగా మరి వాక్యంలో మనం చూస్తున్నాం. And so that scripture says, no eye has seen or ear heard or mind conceived what God has prepared for those who love him. మరి వాక్యం చెప్తా ఉంది కదండి, మరి ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో, మనిషి నరుని యొక్క నేత్రానికి అది అర్థం చూడలేదు, చెవి అది అన్ని వినలేదు, మరి మనస్సు ఆలోచించేటువంటి
మరి జ్ఞానము మనసుకు ఇవ్వబడలేదు అనేటువంటిది, అంతరంగానికి అది గోచరము కానేరదు అనేటువంటిది మనం చూస్తున్నామండి. It was never revealed in full to those of faith in the Old Testament. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మరి విశ్వాసము గురించి కానీ, మరి ఆ యొక్క మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి కానీ పాత నిబంధనలో బోధించబడలేదు. మరి వారు ఆ విధంగా బోధించబడింది అని ఎవరైనా చెప్పారంటే మరి వారు వారికి సరిగా బైబిల్ పరిజ్ఞానం లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. But praise the Lord. Get excited. Read verse 10. మరి ఈ విధంగా మనము ఆ విధంగా మరి ఎంతగానో సంతోషించవలసిన వారము, మనం ఎంతగానో మరి దేవుని స్తుతించవలసిన వారం. ఎందుకంటే మరి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని, పరిశుద్ధాత్మని ఆయన మనకు అనుగ్రహించారు కాబట్టి. Hallelujah. He's revealed it to us through the Hallelujah. Hallelujah. ఆయన మనకు ఆయన మరి చనిపోవుట ద్వారా, ఆయన శిలువలో మరణించడం ద్వారా మన పాపాల నుంచి విడుదల చేసి మరి మనకు రక్షణను అనుగ్రహించారు. If you have been saved and your salvation sealed by the Holy Spirit, you have access to all of God's knowledge and wisdom. మరి మీరు ఆ యొక్క రక్షణ అనేటువంటిది మీరు పొందుకుని మరి ఆయన కొరకు మరి మీరు నమ్మకంగా జీవించినట్లయితే మరి మీరు ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు కూడా మీ జీవితాల్లో పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Amen. Praise the Lord. Praise the But Lord. to be productive and a faithful Christian, you've got to love Him with all your heart and allow Him to fill you and use you. మరి ఆ విధంగా మరి మీరు ఆయన కొరకు మీరు నమ్మకంగా మీరు ఉండాలి. మరి ఆయన మిమ్మల్ని ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపి మరి మిమ్మల్ని వాడుకునే విధంగా మీరు పూర్తిగా ఆయనకు సమర్పించుకునేటువంటి విధంగా మీరు పరిశుద్ధాత్మని ఆధీనంలోనికి మీరు పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన బలముగా ఆయన వాడుకునే దేవుడుగా ఆయన ఉన్నారండి. Praise the Amen. Lord. Thank you, Lord. Thank you, Lord. హల్లెలూయా. థాంక్యూ జీసస్. యేసయ్యా, Praise నీకు the Lord. వందనాలయ్యా. మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. మా ఎడల ఉన్నతమైన ప్రణాళికలు మీరు కలిగి ఉన్నందుకు మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. Turn your screens on. Let me see your faces. మరి దయచేసి మీరందరూ కూడా మరి మీ యొక్క వీడియోలు ఆన్ చేయండి. మీ అందరిని నేను చూడాలి అని ఆశపడుతూ ఉన్నాను. మరి Are you paying Shut up. attention or just taking a nap? మరి ఆ యొక్క మీరు సరిగా వాక్యం వింటున్నారా లేదా, లేదంటే మీరు ఆన్లైన్లోకి వచ్చి అలాగా ఏదో మరి కాలక్షేపం చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలియాలి. అందుచేస్తే మీరు స్క్రీన్ ఆన్ చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. వీడియో ఆన్ చేయండి. Let me know that the Holy Spirit is speaking to you today. మరి ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు ఈ విషయాలు చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు వాటి మీద శ్రద్ధ ఉంచాలి అనేటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. If you don't turn your camera on, I believe you're not paying attention. మరి ఒకవేళ మీరు కెమెరా ఆఫ్ చేసి ఒకవేళ మీరు ఆ యొక్క మరి ఆఫ్ చేసి ఉంచితే కనుక మీరు ఆ యొక్క సరిగా వాక్యం వింటలేదని నేను అనుకుంటాను. Turn them on, ladies and gentlemen. Let's go. మరి ఇంకా ఎవరైతే ఆన్ చేయలేదో, వీడియోలు ఎవరో ఆన్ చేయలేదో దయచేసి ఆన్ చేయండి. మరి మీరు వింటున్నారా లేదా, శ్రద్ధగా వింటున్నారా లేదా అని నాకు తెలియడానికి నేను ఈ మాట అడుగుతా ఉన్నాను. Put smiles on your face that I can know that the Holy Spirit is touching you and guiding you. మరి మీ మొహం మీరు మరి నవ్వండి. మరి మీరు నవ్వడం ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే I'm seeing some. మరి ఆ విధంగా మీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మీకు ఎంత దీవెనకరంగా ఉంది అనేటువంటిది నేను అర్థం చేసుకుంటాను. We are to be joyful in the Lord. మరి మనము దేవునిలో మనం సంతోషించే వారంగా, మనం ఎల్లప్పుడూ ఆనందించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. We want to look like we enjoy being a Christian, not an old sourpuss. మరి మనము క్రైస్తవులుగా ఉండడానికి మనం ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మనం సమాధానంగా ఉండాలని, మరి చిరునవ్వుతూ చిందిస్తూ మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిస్సారమైనటువంటి క్రైస్తవ జీవితం ప్రభు కోరుకుంటలేదు. In spite of all of the trials and tribulations and problems and health problems,
Be joyful in the Lord. అన్ని బాగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషం కాదు కానీ ఏమీ బాగోలేదు, మరి ఎన్నో హింసలు, మరి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మనం ఎదుర్కొనేటప్పుడు సైతము మనము పేతురు వలె, పౌలు శీల వలె మనం ఆనందించి సంతోషించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Thank you, Hallelujah. Jesus. Hallelujah. Let Jesus Christ tell the Father that my brothers and sisters in India love me. మరి ఆ యొక్క మరి మనం మన జీవితాలను బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి చూసారా తండ్రి, మరి భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రజలు ఎంత మరి నమ్మకస్తులుగా, ఎంత మరి సంతోషంగా, ఎంత ఆనందంగా వారికి ఉన్నటువంటి శ్రమల్లో కూడా వాటన్నిటిలో నన్ను స్తుతిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు అని మన గురించి తండ్రికి ఆయన చెప్పే విధంగా ఉండాలండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Amen. And Praise the the Lord. scriptures say, if we love him with all our heart and seek after him, he will give us the desires of our heart. మరి వాక్యం తెలియజేస్తూ ఉంది, మరి మరి మనము ఆయన మరి ఆ యొక్క సంతోష హృదయంతో మరి ఆయనను మనస్ఫూర్తిగా మనం నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మరి ఆ యొక్క ఆయనలో ఎల్లప్పుడూ ఆనందించేవారుగా మనం ఉన్నట్లయితే మన హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. The Amen. desires of our heart are not a new house, a new car, a brand new dress to wear on Easter. మరి ఆ యొక్క మన హృదయ వాంఛలంటే మరి నాకు కొత్త ఒక ఇల్లు కావాలండి, ఒక కారు కావాలండి, మరి ఆ యొక్క నాకు కొత్త బట్టలు కావాలండి, మరి ఆ యొక్క ఇటువంటివి వాళ్ళ శరీర సంబంధమైన ఆ యొక్క కోరికలు కాదు కానీ He already knows the desires of your heart. If it's for a car, he knows it and he ain't giving it to you. మరి నీకు ఆ విధంగా శరీర సంబంధమైన అవసరాలను కలిగి ఉన్నావని, అది నీకు ఇవ్వాలని ఆయన ఆల్రెడీ ఆయన వాటి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. వాటిని నీకు సమయానికి ఆయన అనుగ్రహిస్తారు. What he desires is in Galatians chapter 5. మరి ఆ యొక్క ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు మన దగ్గర నుంచి అనేటువంటిది మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన మరి పత్రికలో 5వ అధ్యాయంలో మరి ఆ విషయాలను మరి ఆ యొక్క భక్తుడు మనకు తెలియజేశారండి. And it's chapter 5 verse 13 through 26 is where we need to be living. మరి ఆ యొక్క మనం ఎలా జీవించాలి ఈ లోకంలో, మరి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలంటే ఏం చేయాలనేటువంటిది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి మరి ఆ యొక్క ఉన్నటువంటి కింద ఆ యొక్క 19 వరకు ఉన్నటువంటి ఆ యొక్క వచనాలు మరి మనం చదువుకున్నట్లయితే మనకు ఆ విషయాలు మనకు తెలుస్తాయండి. I'm going to give you scriptures and you read them. 14. మరి ఆ యొక్క వచనంలో మరి ఉన్నటువంటి ఆ మాటలు మరి మీరు చదవండి, ఒక రాసుకుని మరి మీరు ఖాళీ సమయంలో వాటిని మరలా చదవాలని నేను కోరుతూ ఉన్నాను. 16. మరి ఆ 16వ వచనం కూడా మరి మీరు చదవండి. Did you read 16? ఆ 16వ వచనంలో మరి ఆ యొక్క మరి ఉన్నటువంటి మాటలు చదువుతున్నాను. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చెప్తా ఉన్నారండి. 18. మరి 18వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని చెప్తా ఉన్నారండి. 22, 23. మరి మనం చూసినట్లయితే 22, 23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి 25. మరి అక్కడ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని చెప్తా ఉన్నారండి. 25, 26. మరి ఆ విధంగా మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము అని చెప్తా ఉన్నారండి. Live by the Spirit. మరి ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆత్మ ద్వారా మీరు జీవించండి అని చెప్తా ఉన్నారండి. Praise the Lord. మరి ఆ యొక్క మరి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం ఆత్మపూర్ణంగా మనం జీవించేవారుగా మనం ఉందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah.
Thank you for letting me be with you this morning. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మధ్యకి రావడానికి నన్ను మీరు చేర్చుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో I మచ్ pray సార్. that God, through the Holy Spirit, has revealed to you the greater things in our spiritual lives. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఏవైతే మన జీవితంలో జరగాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ కార్యాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. Amen. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నే పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట నే పాడెద హల్లెలూయా అవిశ్వాసము కన్నా గట్టిగా నే పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడున్ నే పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే పాడుచునందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్ బూడిదలోనైనా చిగురాశలు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు పాడుచునందు తుఫానులెన్నైనా స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదన్ బూడిదలోనైనా చిగురాశులు కలుగును మరణమునోడించిన నా రాజు సజీవుడు నే పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట నే పాడెద హల్లెలూయా అవిశ్వాసము కన్నా గట్టిగా నే పాడెద హల్లెలూయా శూన్యమైన స్థితిలో నే పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడున్. హల్లెలూయా. మనం హల్లెలూయా పాడదాం. ఎందుకంటే ఆయన కొరకు ఆయన మన కొరకు అనేక గొప్ప కార్యాలు తలపెట్టారు. అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయాలనుకుంటున్నారు. కాబట్టి మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అందుచేతే మనల్ని నింపాలని నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదం ఉంది అనేటువంటి విషయం తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. I raise a hallelujah in the presence of my enemies. I raise a hallelujah louder than unbelief. I raise a hallelujah. My weapon is a melody. I raise a hallelujah. Heaven comes to fight for me. I'm gonna sing in the middle of the storm, louder and louder. You're gonna hear my praise roar. Up on the ashes, hope will arise. Death is defeated, the King is alive. I'll raise a hallelujah. I'll raise a hallelujah. I'll raise a hallelujah. I raise a hallelujah. Hallelujah. We worship you, Lord. We raise అయ్యగారు up your వందనాలండి. name. అమ్మ వందనాలమ్మా. Hallelujah.
అయ్యగారు బాగున్నారండి అయ్యగారు? అమ్మా బాగున్నావమ్మా, దేవుని దయ వల్ల నీ ప్రార్థన వల్ల. క్షమించండి అయ్యగారు, ప్రేయర్కి వెళ్ళి రావటం వల్ల లేట్ అయిపోయింది, వాక్యం వెళ్ళలేకపోయాము, అమ్మా లైవ్ లో అటెండ్ అవ్వలేకపోయాము. రేపు యూట్యూబ్ లో వింటామండి అయ్యగారు. అమ్మా అలాగే వాక్యం వెళ్ళలేదు, మిస్ అయిపోయానండి. అమ్మా. అయితే ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే అండి అయ్యగారు, వైజాగ్ ఏరియా ప్రాంతంలో మాకు తెలిసిన వాళ్ళు యవనస్తుల బిడ్డలందరికీ కూడా 4-5 బిడ్డలకి చీకటి వాళ్ళని ఆవరిస్తుందండి అయ్యగారు. ఒక అబ్బాయి పేరు వినోద్, ఒక అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఇలాగా మాకు తెలిసిన పిల్లలందరూ కూడా చీకటిలోకి వాళ్ళ మీద ఆవరించేసి ఉండిపోతుందండి అయ్యగారు. దాని నిమిత్తం కొద్దిగా యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. అలాగే మా బిడ్డలిద్దరు కొరకు, మా కుమారులు విలియం హైడ్, జాన్ జోసెఫ్ జాన్ గురించి కూడా ప్రేయర్ చేయండి అయ్యగారు. అలా మా పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మా అలాగమ్మా అయ్యండి, వందనాలండి. అలాగమ్మా. తప్పకుండా ప్రార్థన చేస్తాం. అమ్మ దేవుడు మరి చాలా శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరి ఆయన యేసు నామంలో దురాత్మలు వెళ్ళిపోవును గాక అని చెప్పగానే ఆ నామము ఆ శబ్దం వినగానే దురాత్మలు పారిపోతాయి. మరి ఆ యొక్క సైతానికి ఎటువంటి అధికారం లేదు మరి దేవుని బిడ్డల మీద అనేటువంటిది మన వాక్యంలో మరి ప్రభువు చెప్పారు. మరి అపవాదిని ఎదిరించుడి, వారు మీ వద్ద నుంచి పారిపోవును అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఆ యొక్క దురాత్మ మరి ఆ యొక్క వారి మీద ఆహ్వానిస్తూ ఉందో మరి వారు అపవాదిని ఎదిరించేవారుగా వారు శక్తిమంతులగినట్లుగా పరిశుద్ధాత్మతో వారు నింపబడడానికి వారి కొరకు ప్రార్థన చేద్దామమ్మా. దేవుడు మరి వారిని బలపరిచి మరి వారిని అపవాదిని ఎదిరించే వారిగా వారిని నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అయ్యగారికి చెప్తానమ్మా. అయ్యగారు వందనాలండి అయ్యగారు. వందనాలమ్మా. నేను కూడా మరి ప్రార్థనకి వెళ్ళొచ్చానండి, సిటీ వెళ్ళాము ప్రార్థనకి. మాకు నెలకొకసారి సెలవండి, నెలకొకసారి సెలవండి. అదేనా 2 గంటల టైం ఇచ్చారండి, అంటే ఇంపార్టెంట్ ప్రార్థన ఉంది రమ్మంటే వెళ్ళామండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము, ఒకసారి రండి మేము గ్రూప్ తయారు చేసిన అని చెప్పారండి. వారు ఒక 50 మంది వరకు ఉంటారండి. అక్కడ ప్రసంగం చెప్పి ప్రార్థన చేసి వచ్చడానికి లేట్ అయిపోయింది సార్. అవునమ్మా, సరే అమ్మా, చాలా సంతోషం అమ్మమ్మ. సరే అమ్మా, అదేనమ్మా, రేపు మళ్ళీ అది రికార్డింగ్ చేసి పెట్టిందని వినండి అమ్మా. మేము అది యూట్యూబ్ ఛానల్లో వింటామండి. అలాగమ్మా, అలాగమ్మా, ఓకే. చాలా వందనాలమ్మా. వందనాలండి. మరి లేట్ అయిపోయింది చాలా, అయినా సరే తప్పనిసరిగా లైవ్ లోకి రావాలని వచ్చామండి తొందరగా. చాలా చాలా వందనాలమ్మా, చాలా చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. చెప్పండి పాస్టర్ గారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అయ్యగారు వాక్యం అందించారు. రెస్పెక్టెడ్ స్టీఫెన్ అయ్యగారు గివింగ్ మెసేజ్. ఐఎమ్ సో బ్లెస్డ్ పాస్టర్ గారు. ఐఎమ్ బ్లెస్డ్ పాస్టర్ గారు. ఇంకొకటి వచ్చి నా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయి గారు. మా బిడ్డ కూడా my daughter MED exams పాస్టర్ గారు this week or next week, and my grandson Rohit exams also, and one more pastor garu, my son sound and my son is staying in ESA depression. pastor garu వెళ్ళిపోయాడు రాత్రి. వాళ్ళ ఫ్రెండ్ బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్ అటాక్తో చనిపోయాడంట. నేను కూడా చచ్చిపోతాను అలాంటి చీకటి మాటలు తన నోటి నుంచి పలకకుండా వాగ్దానం ఎత్తుపెట్టాయని టుడే సెండింగ్ పాస్టర్ గారు వాట్సాప్లో మెసేజ్ పంపించాను, వాక్యం పంపించాను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. సౌజన్య మరి పాప ఒక్కతే ఉంటారు, వాళ్ళు మిషనరీ స్కూల్లో సీట్ దొరకాలి. 6th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఒక్కటే పాప, సెకండ్ ప్రెగ్నెంట్ కొరకు. మళ్ళీ మా చిన్న డాటర్ షిబా కోర్టు కేసు ఉంది. 13 years. He leave and went off London and then staying in. Now presently staying. He come back from in India. 13 years pastor garu. My chiన్న daughter BS nursing in the hospital management law complete అయింది. Well education and well students అయ్యారు. నా చిల్డ్రన్స్ ముగ్గురు కూడా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. కానీ అబ్బాయి అలా మోసం చేశాడు చిన్న ప్రొఫెషన్లో. వాళ్ళు సైన్ పెట్టట్లేదు అయ్యారు. అయిపోయింది డివోర్స్, ఎవ్రీథింగ్ అయిపోయింది అయ్యారు. 12-13 years అంటే లాంగ్ కదా గారు. నా డాటర్ కొరకు కైండ్లీ ప్రే ఫర్ డాక్టర్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. తప్పకుండా అదే అమ్మా, ఒక మెసేజ్ కింద టైప్ చేసి పంపించండి అమ్మా.
ఎస్ అయ్యారు తప్పకుండా. అదేమ్మా, నేను అయ్యగారికి విపులంగా నేను చెప్తాను. షూర్ మీ అయ్యారు, ప్రార్థన షూర్. అవసరాలన్నీ ఒక మెసేజ్ మీద రాసుకుంటాను. గుడ్ చిల్డ్రన్స్ అయ్యారు నా పిల్లలు. బయటికి పోయి అట్లా తిరిగే పిల్లలు కూడా కాదు అయ్యారు. నా గాడ్ గిఫ్ట్ బాబు, పెద్ద బాబు. తర్వాత డెబోరా ఎంఎస్సి బీఎడ్ కంప్లీటెడ్, ఇప్పుడు ఎంఈడి చేస్తున్నారు గారు. బాబు బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా డిప్రెషన్ అయ్యాడు బాబుకి. 600 ఉండాల్సిన బ్లడ్ 300 ఉందంటే, అందుకోసం అయ్యారు కొంచెం. ఎంత వయసు అమ్మా? 40 అయ్యారు. 40 అమ్మా. డాక్టర్కి వచ్చి 36 అయ్యారు దగ్గర. చిన్న బాబు 34 అరౌండ్ అయ్యారు. అమ్మా అలాగే. నా ఏజ్ 57, నా హస్బెండ్ 69. అమ్మా రిటైర్డ్ అయ్యారు. అతను అది చెప్పాను అయ్యారు, మీకు మొన్ననే చెప్పాను అమ్మా. ఆ విషయం. మీకు తెలుసు అయ్యారు అతను. దాని గురించి ఈజ్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఇన్ OS1 అయ్యారు, సెంట్రల్ గవర్నమెంట్. అమ్మా అలాగే అమ్మా, ప్రార్థన చేస్తాము. మరి అయ్యగారిని మారుస్తారు దేవుడు. ఆయన మరి ఆ యొక్క ప్రేమించే హృదయం, మరి ఆ దురలవాట్ల నుంచి విడుదల చేసి మరి మిమ్మల్ని ఆ యొక్క మరి జాగ్రత్తగా, మరి ఆ యొక్క చక్కగా మరి ఆ యొక్క సంసారం మరి సుఖవంతంగా, మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మిమ్మల్ని చూసుకునే విధంగా ప్రభు ఆయన మనసును మార్చడానికి, మరి ఆ తాగుడు అనేటువంటి బానిసత్వం నుంచి విడుదల పొందుకోవడానికి మరి తప్పకుండా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నామమ్మా. దేవుడు కార్యం చేస్తారు. నేను ఎవరింటికి పోయి చెప్పడం కానీ, సమ్ అదర్స్ ఎవరికి నా నోరు విప్పను, ప్రభు దగ్గర మొరుపెట్టుకుంటాను. ఆల్వేస్ ఐఎమ్ నీల్ డౌన్ అండ్ ప్రేయింగ్. అమ్మ తప్పకుండా అదే అదే మరి మనం ఎవరికి చెప్పడం వల్ల మనకి ఉపయోగం ఏమి లేదు. వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళు అపహాస్యంగా మళ్ళీ మన మీద వెనకాల మాట్లాడతారు తప్పితే మన ఉపయోగం లేదు. కానీ దేవుని దగ్గర చెప్పినప్పుడే ఖచ్చితంగా దేవుడు ఆ సమస్యని సరిగా ఎలాగా తీర్చాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన సృష్టిని ఎలాగ బాగు చేయాలో కూడా ఆయనకు తెలుసు. మమ్మీ డాడీ లేరయ్య గారు, చనిపోయారు. నో బ్రదర్స్, నో సిస్టర్స్, ఐఎమ్ అలోన్ పాస్టర్ గారు. అమ్మా మీరు ఎలా మరి మీరు ఎవరు లేరు అనొద్దు, దేవుడు మీతో ఉన్నారు. దేవుడు మీకు సాయం చేస్తారు. ఆయన మీకు అన్ని విషయాల్లో మిమ్మల్ని నడిపిస్తారు. I received అయ్యగారు that word. Thank you sir. అమ్మా చాలా వందనాలమ్మా. అయ్యగారికి కూడా తెలియజేస్తాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని కూడా పంపించండి అమ్మా, కాగితం మీద రాసి. అమ్మా అయ్యగారికి ఖచ్చితంగా తెలియజేస్తానమ్మా. అన్న వందనాలన్నా. చాలా సంతోషము అయ్యగారి వాక్యం ఈరోజు వినడం జరిగింది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎక్కువ ట్రైబల్ గోండ్, కులాం, కోటి అనే జాతి వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నాము. వారు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటారు, విగ్రహాలు చేస్తారు. నరబలి కూడా ఇచ్చే ప్రాంతము. ఇంకా ఆ చీకటి నుంచి బయటకు రాలేరు. వారి మధ్యలో మేము వారి వేషధారణ, వారి ఆలోచన వేసుకొని వారి మధ్యలో వెళ్తున్నాం. వారి మధ్యలో గొప్ప దేవుడు కార్యం చేసి వారి యొక్క మనోన్నత తెరవడానికి, ఈ ట్రైబ్ జాతి దేవుని దగ్గర రావడానికి, రక్షణ పడడానికి ప్రార్థన చేయండి అయ్యా. అన్న తప్పకుండా అన్న. ఆ ప్రాంతంలో మరి ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి మీరు పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుడు మీకు ఆ యొక్క మరి ఎంతో మరి రక్షణ అనుగ్రహించి మీ యొక్క భారం ఏదైతే ఉందో ఆ యొక్క జాతి రక్షించబడాలి అనేటువంటిది, ఆ గోండు జాతి మరి ఆ యొక్క దేవుని ప్రేమ తెలుసుకుని వారు ఆ యొక్క వారి దేవతల నుంచి వారు ఆచారాల నుంచి వారు విడిపించబడి మరి వారు దేవుని నమ్మే విధంగా ప్రభు కార్యాలు చేయలాగిన ప్రతి దినం కూడా మరి మీ కొరకు ప్రార్థన చేస్తామమ్మా. మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరి వీలైతే మరి అన్న మరి మనోహర్ అన్న నేను కూడా మరి మీ దగ్గరికి ఒకసారి వస్తామన్నా. మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మరి పరిచర్య ఏంటి అనేటువంటిది మరి, ఎందుకంటే అటువంటి ప్రాంతాల్లో మరి పరిచర్య చేయడం వలన మరి ఇంకా మరి దేవుని కొరకు సమర్పణ అనేటువంటిది మనం పొందుకోవడానికి ఆ యొక్క మనస్సు మనకు ఏర్పడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే మన సిటీలో పనిచేసింది వేరు, గ్రామాల్లో పనిచేసింది వేరు. మరి ఈ విధంగా మారుమూల అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి చేసినప్పుడు అది చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ఆ విధంగా అనేటువంటిది నేను నమ్ముతాను. మరి ఆ విధంగా ఎంతో తగ్గింపు, ఎంతో మరి సమర్పణ, ఎంతో తెగింపు మనం నేర్చుకుంటాం అనేటువంటిది నేను నమ్ముతాను అన్న. తప్పకుండా మరి
ప్రార్థన చేస్తామన్నా. మరి మరి మీ కొరకు, మీ యొక్క పరిచర్య కొరకు అంత మాత్రమే కాదు, మేము కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతాల్లో మీతో కలిసి పనిచేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న వందనాలన్న. అన్న వందనాలు. మరి అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. మన పెద్దపల్లి చర్చి ఉంది కదన్నా, అది హైవే రోడ్లో చర్చి దేవుని కృపను బట్టి కలెక్టర్ గారు వచ్చి ఆ చర్చి రోడ్లో పోకుండా ఇంకో 10 అడుగులు బయటికి జరిపించారన్న. అప్పుడు ప్రార్థన చేశారు మీరు అందరూ, చాలా వందనాలు. అయితే ఇప్పుడు చర్చి పోకుండా రోడ్డు వేరే ఇంకా ఒక 10 అడుగులు దూరం జరిపించి రోడ్డు ఒక 10 అడుగులు హైట్ వేసారన్న. అయితే చర్చికి 10 అడుగులు హైట్ అయింది, అయినా పర్వాలేదు. అయితే కరెంటు పోల్ అనేది హైట్ తక్కువ వల్ల ఎన్నిసార్లు కరెంటు లాగుతూ ఉన్న వైరు రోడ్డు మీద వెళ్తుందంటే లారీలు అన్నీ కూడా తెంపేసుకుని వెళ్ళిపోతున్నాయి హైట్ తక్కువ వల్ల. అయితే గవర్నమెంట్ వాళ్ళకి అడిగితే స్తంభం, పెద్ద స్తంభం ఒకటి మీరు వేసుకోవాలండి చర్చి దగ్గర అనేసి అన్నారు. అయితే దానికోసం అడిగితే రంపచోడవరం వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి రాసిస్తే వాళ్ళు 15,000 అడిగారన్న. అయితే సరేనండి మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చేసాము. దేవుని కృపను బట్టి అయితే చర్చి రోడ్ ఎక్స్టెన్షన్లో పోలేదు. దేవుని కృపను బట్టి రోడ్డు హైట్ అయింది, దాన్ని బట్టి కరెంటుకి ఇబ్బంది అవుతా ఉంది. చర్చి పక్కన ఓ పోల్ వేయాలన్న, దానికోసం ప్రార్థన చేయండి. మరి ముందు రోడ్డు విషయంలో ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశాడు. ఈ విషయం అయ్యగారికి కూడా చెప్పండి అన్న. అన్న ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Brother Manohar is telling a testimony about his church in Adapalli, and we are praying about the church not be demolished at the road extension. God heard our prayers, and God protected the church, and no harm it happened. The high government high official came and see personally, and there is no need to fall down this church. This church is out of the road, so God heard our prayers, and God protected this church, and he is giving heartful thanks to you for all your prayers, for the not fallen down the church in the road extension. And also now he is facing some problem to the electricity. So one the road is become height in that area, so they have to put a electrical pole in that place. So he is requesting to pray the electricity will come very soon to his church, and the electricity department make necessary arrangements to put a pillar in that place as soon as possible. It will be very useful to us, because without electricity we are facing many problems in that place. So please uphold Pastor Manohar's need of electrical pole in that place. Yes. తప్పకుండా ప్రార్థన చేస్తామన్న. దేవుడు మరి అక్కడ మీకు అవసరంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ ఎలక్ట్రికల్ స్తంభాన్ని మరి మీకు త్వరలోనే మీకు ఆ యొక్క ఆయన కార్యం జరిగించి ఆయన మరి దాన్ని నిలబెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Sister Sunita is requesting to pray, and today I missed the message because I went outside for a meeting, so I came lately, so please forgive me, and I will see on the YouTube also tomorrow, and I will she is requesting a prayer about her relations, especially young people living in another city. 4 young people are evil, devilish, they are feeling very devilish in their heart. The evil spirit coming into their hearts, and they are behaving like devilish behavior. So they know God, and they accept Jesus Christ, but because of what happened, no, they don't know,
they are very horribly feeling tempting with the devil, and they will doing devil activities. So please uphold the children, the young people, those who are attacked with the devil and using by the devil. One brother name is John, and another brother name is Jonathan. So please uphold the true brothers, and another brother also is attacking by the devil. So please pray for them. God will deliver them from the evil spirits. Jonathan, and what's his other name? John. Okay. Yes, sir. And also Sister Vijaya is requesting to pray for her son. He is 40 years old. He is recently her friend died with a heart attack, and at the time he is playing with shuttle badminton. Suddenly, at the time, he fell down and he died with heart attack. So after he saw that situation, he is also went into the depression. My friend died. I'm also going to die. So he went to depression, and he is not happy, and he is also always thinking about death, and always thinking about the heart problem, and like that he went into the depression. So please pray for the young man, 40 years young man, son of Vijaya. What is his name? His name is అమ్మ ఆయన పేరేంటమ్మా విజయ్ గారు మీ అబ్బాయి పేరు? రాజశేఖర్ అయ్య గారు. His name is Raj Shekhar. He's he is working as a software engineer, and he is in Hyderabad, and he is a very well educated, and because he saw the situation about his friend. She's అయ్య గారు ఈ స్టేయింగ్ ఇన్ యుఎస్ఏ అయ్య గారు. he's staying now he's staying in United States, and he's feeling in very depression about that situation. So please uphold your prayers about Raj Shekhar. God will deliver him and strengthen him, and take out from the depression, and give joy and peace in his heart, and fill him with great peace in his heart, and came out from that situation and fear in his life. Yes, sir. Praise the Lord. And also Sister Mahalakshmi also telling a testimony today. We are getting 2 hours permission from our work. So this time every month we get only 2 hours in our leave for our job. So these 2 hours we got an invitation to some other place in Dubai, and some people invited to preach the gospel in that place. So I went there. God used me mightily in that place, and thank you so much for all your prayers and support for me, Hallelujah. encouraging me, and through I am very much blessed through your messages. And today I missed, but I will see the message tomorrow on the YouTube. You put it on the YouTube, so I didn't miss that. So please uphold me and my ministry, and God will use me in many places to be a blessing many people. Hallelujah. Amen. Thank you, Amen. Jesus. Hallelujah. అయ్యగారు మా మనవరాల కోసం ప్రార్థించేయండి. 8 నెలలు పూర్తయి 9 నెలలు వస్తుందండి 17వ తారీఖుకి. అమ్మా ఏం పేరమ్మా? జ్వరం వచ్చిందంటండి పిల్లకి. మా మనవరాలండి 9వ నెల వస్తుందండి 10వ తారీఖు. ఏం పేరమ్మా అమ్మ పేరు? పేరు ఇంకా పెట్టలేదండి. అమ్మా ఇప్పుడు 8వ నెల అండి. అమ్మా. And also she is requesting to pray her grandchild. She is 9 months old. So she is getting fever sometimes. So please pray for her granddaughter. So God will touch her and heal her and deliver her from the fever and strengthen her.
అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా. మరి ఆ బాబు అలాగే పేరు అండి. రాజు కదమ్మా? రాజండి, రతన్ రాజు అండి. రతన్ రాజు. అండ్ షీఈ్ రతన్ రాజు's daughter, his son's daughter. And Okay. yes sir. So please uphold her family and his son's family and daughter, granddaughter. Yes, praise the Lord. Hallelujah. Thank you Jesus. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సార్ ఆ ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే కొరకు మన ముంబై తర్వాత నీళ్లు బోర్ హౌస్ కొరకు ప్రేర్ చేయమని చెప్పండి సార్ అయ్యగారికి. అన్న అన్న ఇంకోటి ఏంటంటే మా పాప లాస్ట్ పాప 3వ సంవత్సరం సార్. అన్న పాపకి గత 2 రోజుల నుంచి వాంతులు విరేచనాలు అవుతా ఉన్నవి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఆయన కొంచెం తగ్గలేదు. ఆ పాప పేరు వచ్చేసి ఆశ్రయ. అన్న అయ్యగారికి తెలియపరచండి, ప్రార్థన చేయమని తెలియపరచండి సార్. అన్న అన్న ఓకే. ఏం పేరన్నా? సార్ ఆశ్రయ. ఆశ్రయ అన్న అన్న. అవును సార్. Pastor Anup Babu is requesting to pray for her daughter who is suffering with vomitings and stomach problem, so stomach ache, and please, her name is Asraya, and please pray for daughter Asraya who is suffering with severe stomach ache and vomitings. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మరి ముట్టి స్వస్థపరుస్తాడు. మరి ఆ తీసుకునేటువంటి మందులో ఆయన పరమౌషధాన్ని కలిపి మరి ఆ యొక్క బిడ్డను ఆయన తాకి లేవనెట్టాలని మనం ప్రార్థన చేస్తున్నాం అన్న. సార్ ఖచ్చితంగా సార్. ఇంకోటి మందిరం రేకుల విషయం నీళ్ళు అవసరత ఉంది సార్. ఆదివారం వచ్చిన విశ్వాసులకు నీళ్లు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అసలు నీళ్లు అనేది సో కనీసం నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉన్నాం. అది మీరు నాకు టచ్లో ఉండండి అన్న, నేను ఏం చేయాలనేది నేను చెప్తానన్న. అన్న ఓకే అన్న. నేను చెప్తానన్న అయ్యగారికి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు. మరి మన విశ్వాసంతో మనం కనిపెడదాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి మరి ఆయన తప్పిపోయేటువంటి దేవుడు కాదు అనేటువంటిది మనం విశ్వాసం ఉంచి మరి ఆయన నెరవేరుస్తాడు. మరి ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అనేటువంటి దాని మీద మనం విశ్వాసం ఉంచుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్ for sharing the God's word, and we are really blessed, and our lives will be changed through your messages, because before that we read this verse many times, but we forgot to do it, but through the Holy Spirit we can do it, through the power of God we can do it. That is, we learned today, and God had a plan for us to do through His Holy Spirit before the foundations of the world. That is a great great encouragement to hear this message. And also one of the last prayer request, one brother from Adilabad is requesting to pray for his family and ministry, because he is doing in a very dangerous tribal village. The tribal people gave the sacrifice of people, men sacrifice, the human sacrifice. They are doing the human sacrifice in that area. They are working for the Lord, and they are going in that place. They are also dressed like them, they are also act like them, they are also talk like them, they are also learning their language and going into the village. So please pray, and God will protect them and use them to reach many people with their own language, and with their own tribe, like that. They have a vision to
change all the tribe in that tribal area. So the tribe name is Gondu. That is very dangerous tribe in South India. The Gondu tribe must hear the word of God and come accept Jesus Christ and come to Christ. This is their vision. So please uphold this vision in your daily prayers. Is his name Panola? His name is Panola John. His name is Okay. John. Yes, sir. And I promised him, I and Manohar will go once into that place and join with them and work along with them and to reach many people in that place. And Amen. he is very happy to encourage them, to comfort them, to work along with a great commitment and with the power of Holy Spirit. Yes. Amen. Amen. Praise the Lord. Praise the Lord, sir. Thank you, sir. Thank you. Sir, please, Amen. please pray and close the meeting, sir. Lord, it's such a wonderful day to be in your presence. ప్రభువా మరి సాయంకాల సమయంలో మరి నీ యొక్క సన్నిధిలో మరి నాయన మేము సమయాన్ని గడపడం అనేటువంటిది ఎంతో మరి మధురానుభూతిగా మేము అనుభవిస్తూ ఉన్నాము. And we are in your presence because you live inside of us. ప్రభువా ఎందుకు మీ యొక్క మరి మీరు మా హృదయాల్లో మరి నివసించడాన్ని బట్టే నాయన మరి మేము ఆ యొక్క నీ సన్నిధిలో మేము ఉండడానికి మేము ఎంతగానో ఇష్టపడుతున్నామయ్యా. We all pray for you to guide us, to love you, and to allow you to teach us. ప్రభువా మీరు మా జీవితాల్లో ఉండి మరి మా యొక్క మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ మాకు బోధిస్తూ ఉండాలని మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. To guide our steps on how to reach out and to love others. మరి నాయన మరి ఇతరులను మేము ఎలా ప్రేమించాలో అనేటువంటిది మరి మాకు నేర్పించి నాయన మేము నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. I know that the prayer requests we've had this morning are just a few. ప్రభువా ఈరోజు నాయన వచ్చినటువంటి మరి ప్రార్థన చేయమని కోరినటువంటి నాయన ప్రార్థన అవసరాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. And there are many, many more that need to be lifted up. But you know what they are. ప్రభువా మరి ఇంకా అనేకమైనటువంటివి నాయన మరి నాయన ఈ అవసరతలు ఉన్నాయి కానీ మాకు తెలియక వారు చెప్పినవి చెప్పనివి అనేకం ఉన్నవి. అయితే సమస్తము కూడా మీకు తెలుసయ్యా, వారి అవసరతలు ఏంటనేటువంటిది మీకు తెలుసయ్యా. మీకు వందనాలు. We are sorry that Sunith and Mahak missed the meeting, but that they will watch it on YouTube. మరి మహాగారు లక్ష్మి గారు మరి ఆ యొక్క మరి వేరొక పని మరి పరిచర్య నిమిత్తం వారు వెళ్ళడం వల్ల మరి మీటింగ్ హాజరు కాలేకపోయాను, వాక్యం వెళ్ళలేకపోయాను. అయితే రేపు యూట్యూబ్లో నేను చూస్తానని ఆమె చెప్తున్నారయ్యా. మరి నీకే వందనాలు. For the granddaughter who has fever. ప్రభువా నాయన మరి మహాగారి యొక్క మరి మనవరాలు మరి జ్వరంతో బాధపడుతుండగా నాయన నీ యొక్క నాయన ఆరోగ్యమైనటువంటి హస్తము చాపి నాయన బిడ్డను జ్వరం నుంచి విడుదల చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Jonathan and John who are struggling with who they serve. నాయన మరి ఆ యొక్క మరి యవన బిడ్డలు నాయన మరి ఆ యొక్క నాయన ఎంతగానో మరి దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి ఆ బిడ్డలను నాయన మీరు దర్శించండి. మీరు నాయన మరి ఆ దురాత్మల నుంచి విడుదల చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Roger's friend's family, we pray for them. నాయన అలాగే మరి ఆ యొక్క మరి రాజు గారి యొక్క స్నేహితులు నాయన మరి రాజశేఖర్ గారి యొక్క స్నేహితుడు మరి అనుకోని రీతిలో నాయన మరి మరణించడం ద్వారా అతను ఏర్పడినటువంటి ఆ దిగులు నుంచి భయం నుంచి ఆ బిడ్డను విడిపించమని మనం చేసుకుంటూ ఉన్నాం. And for Raja, as he's struggling with depression, that he will turn back to you. ప్రభువా నాయన తన హృదయంలో నాయన ఎంతో వ్యాకుల పడుతూ నాయన ఎంతో అధైర్యపడిపోయినటువంటి ఆ బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. నాయన మీరే ధైర్యపరిచి బలపరిచి నిలవబెట్టమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we pray for Hannah, for his daughter Osa, for the stomach problems. నాయన అలాగే సహోదరుడు హానోక్ గారి కుమార్తె నాయన ఆ అక్షయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కడుపు నొప్పితో బాధపడుతుందని నాయన మరి నాయన బిడ్డ చెప్పి ఉన్నాడు. ఆ యొక్క కడుపు నొప్పి నుంచి విడుదల అనుగ్రహించండి. We thank you for changing the officials' plans to not destroy the church with Manohar. ప్రభువా మనోహర్ గారి యొక్క సంఘము నాయన కూల్చబడకుండా
నాయన మరి ఆ యొక్క నాయన అధికారులతో మీరు మాట్లాడి నాయన అక్కడ మీరు గొప్ప కార్యం చేసి ఆ సంఘము కూల్చబడకుండా ఉండడానికి మీరు కార్యం చేసినందుకు నీకు వందనాలు. But Lord, we need the electricity pole to go in. ప్రభువా మరి నాయన ఆ యొక్క ఇంకను కొదువుగా ఉన్నటువంటి ఆ యొక్క నాయన ఎలక్ట్రిసిటీని మీరు సకాలంలో మరి మీరు అందజేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, I thank you for each one and their families and their flocks and those that they're going to preach to, Lord. I lift them all up to you. ప్రభువా నాయన ఇక్కడ ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారిని నాయన మరి సేవకులు సేవకురాలైనటువంటి వారిని అలాగే విశ్వాసులను నాయన మరి వారి సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను వారి కుటుంబాలను నాయన మరి నీ వాక్యము మరి ఈ వాక్యము విన్న వాక్యం ద్వారా మరి వీరందరూ కూడా దీవించబడి ఆశీర్వదించబడడానికి మీరే కార్యాలు నెరవేర్చమని మనం చేసుకుంటూ ఉన్నాం. And I know that Panola John is not the only one preaching in tribal areas that are dangerous. నాయన మరి అలాగే జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయన పని చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ అటవీ ప్రాంతాల్లో నాయన ఆయన ఒక్కడే కాదు కానీ ఆయనతో అనేక మంది దేవుని శక్తి ఆయనతో ఉండి పని చేస్తుందని ఆ బిడ్డ ముందుకు సాగిపోతూ ఉండగా మీ హస్తాన్ని ఆ బిడ్డతో ఉండి నడిపించమని మనం చేసుకుంటూ ఉన్నాం. We will ask that pray for you to go before all of our trips to share the gospel and prepare hearts. ప్రభువా మరి మేమందరం ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా నీ కొరకు నాయన సువార్త ప్రకటనలో మేము ఏ ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా మీరే మా ముందు వెళ్ళండి నాయన. మీరే మా ప్రయాణాల్లో మరి అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేసి నాయన నీ మహిమ కొరకు అనేక మంది నాయన మరి ఆ ప్రేమ అందించే విషయంలో నాయన మా వంతు మరి మేము నాయన చేయడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. And we lift all these things up to you through the precious name of Jesus. Amen. మరి ఈ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా నాయన మీరు విని వాటిని నాయన మరి మాకు తీరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ Amen. Thank you, Lord. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. రేపు మేము సువార్తకి వెళ్తున్నాం అన్న, ప్రేయర్ చేయించమండి అన్న. ఓకే అన్న. ప్రతి సెకండ్ సాటర్డే. Pastor Manohar is requesting another prayer request to pray tomorrow. He is going to a gospel outreach program in this village, in some other village. Every second Saturday they are doing this gospel outreach program they are going village by village. So please uphold this gospel outreach. Will be a blessing to many people, and many people know about Jesus Christ and Lord and Savior Jesus Christ and know His love. Amen. Lord, we do pray for this Saturday outreach that you will continue to open the doors, open the people's hearts, and draw them to you, Lord. Use the people. Use Manahaw. Use them all to share your gospel, Lord. Amen. నాయన మరి మనోహర్ గారు నాయన మరి నాయన ఆ యొక్క టీంతో కలిసి నాయన పరిచర్య కొరకు వెళ్తూ ఉంటుండగా నాయన మీరు బలంగా వాడుకోండి నాయన నీ ఆత్మశక్తితో నాయన మనోహర్ గారితో వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా నీ ఆత్మశక్తితో అభిషేకించి నాయన అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి, అనేక మంది రక్షణ అనుభవంలోనికి రావడానికి, అనేక మంది నీ ప్రేమను రుచి చూడడానికి మీరే మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Amen. 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 Thank you, sir. Thank you. థాంక్స్ సో మచ్. I will see you next Tuesday. అందరికీ వందనాలండి. మరి మంగళవారం మనం కలుసుకుందాం. మంగళవారం జరిగే మీటింగ్లో మళ్ళీ కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ ఉండును గాక. See you next Tuesday, sir. Amen. Thank you so much. Amen. Bye. Praise Lord, Thank you. Pastor. Praise Lord. Thank you so much, Pastor. God bless each one of you. Love you. Thank you so much, sir. We love you too, sir. You, Pastor. God bless you, Pastor. Amen.